కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ స్పందించారు. ర్యాగింగ్ కు పాల్పడ్డారని నిర్ధారణ కావటం వల్లే 81 మంది విద్యార్థినీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశామని వీసీ రమేష్ స్పష్టం చేశారు. జూనియర్ విద్యార్థుల చేత డాన్సులు చేయించారని, పాటలు పాడించారని, గుంజీలు తీయించారని రమేష్ వివరించారు. ర్యాగింగ్ చేశారని విచారణలో నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకున్నామని వీసీ రమేష్ చెప్పారు. ర్యాగింగ్ కు పాల్పడితే ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఒకే విధంగా చర్యలు ఉంటాయని వీసీ రమేష్ స్పష్టం చేశారు. మొదటి పనిష్మెంట్ గా 81 మందిని వారం రోజుల పాటు సస్పెండ్ చేశామని, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వీసీ రమేష్ హెచ్చరించారు. ర్యాగింగ్ 18th నాడు మా దృష్టికి రావడం జరిగింది, మా అధికారుల దృష్టికి. ఇమీడియట్గా వాళ్ళు హాస్టల్స్కి వెళ్ళి విచారిస్తే వాళ్ళకి తెలిసిన సమాచారం ఏంటంటే, ఆ రోజు కామర్స్ డిపార్ట్మెంట్లో పరిచయ వేదిక అనేది జూనియర్స్ జూనియర్స్ పరిచయం చేసుకున్నారు. ఆ వేదికలో చేసుకున్న తర్వాత ప్రశాంతంగా హాస్టల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సీనియర్స్ జూనియర్స్ని రమ్మని చెప్పడము, ఫోన్లు చేయడం అనేది జూనియర్ విద్యార్థులకు నచ్చలేదు. ఇమీడియట్గా ఆ విషయాన్ని, సమాచారాన్ని మా అధికారులకు తెలపడం జరిగింది. అధికారులు ఉటావుటిన మళ్ళీ హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని విచారిస్తే సీనియర్స్ మమ్మల్ని డాన్సులు చేయమంటున్నారు, పాటలు పాడమంటున్నారు అనేది వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి చర్యలు జరగకుండా భవిష్యత్తులో మిగతా విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఒక 1 వీక్ హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ బ్లాక్లో ఉన్నటువంటి దాదాపు 80 మంది ఉంటారు, వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు చేసే విమర్శల మీకే అర్థమవుతుంది. దీనికి ఆన్సర్ ఏమి స్పష్టత ఉండాలి, విమర్శ స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత లేనటువంటి వ్యక్తులకు మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం. అసలు అలాంటి వ్యక్తులు రేపు జరగబోయే 28వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా మన వైపు చూస్తున్నది పెద్ద హిస్టారియన్స్, వాళ్ళందరూ మన వైపు కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి క్రమంలో దీని మీద బురద చల్లడానికి ఇలాంటి అవాకులు చెవాకులు తప్పుడు రాతలు రాస్తున్నారు. దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బయటి సమాజం, మా యూనివర్సిటీ అధ్యాపకులు, మా సిబ్బంది కూడా ఏది మంచి చెడు అనేటువంటి విచక్షణ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆకాశం మీద ఉమ్మేసినంత మాత్రాన అది సూర్యుని మీద పడదు, అది వాళ్ళకే పడుతుందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పదలుచుకోవాలి. ర్యాగింగ్ 18th నాడు మా దృష్టికి రావడం